తెలుసా? నీవు మరణించడానికి ఏ హేతు లేదు. పొరపాటున ఆలోచన చేశారనుకోండి, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తే ఎంత బ్రతికి మరణిస్తే, మరణానికి దేవుడు బాప్తిసం తీసుకుని దేవుని బలలో నమ్మకంగా ఉంటూ, దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటూ నీవు నీ ప్రాణం తీసుకుంటే నరకమే. ఇంకో రకంగా చెప్పాలి అంటే, గర్భంలో ఉన్నటువంటి ఎదిగే బిడ్డను కూడా హత్య చేయడం, అబార్షన్ చేయడం అనేది కూడా నీ ఒక ప్రాణిని హత్య చేసినట్లే. కనుక గవర్నమెంట్ వాటిని నిరోధించి, తెలివైన వాళ్ళు ఇంకా స్కాన్కి ఎక్స్ట్రా తీసి వేరే మార్పుగా చేస్తున్నారేమో. వాక్యం సెలవిస్తూ ఉంది, నర హత్య అనేది దేవునికి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నరహత్య అనేది. మన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి బాధలు ఎక్కువైపోయింది, భర్తతో పోరు ఎక్కువైపోయింది, కుటుంబంలో నేను ముందుకు సాగలేను, ఒంటరి బ్రతుకుతాను, చావనయం చేస్తానని మందు కానీ, ఉరి కానీ, యాసిడ్ కానీ, ఇంకోటి కానీ, నూరుకులు కానీ మింగేవు. ఒకవేళ కొన్ని వేసుకుంటే ఇటు చావరు, ఇటు బ్రతకరు, పక్కన ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉంటారు. ఇది కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కాని కాదు. మనం